దేవుని స్వభావం ఎప్పుడు కూడా మనకు మేలు చేసేదే, మనల్ని నిలబెట్టేదే, కూలిపోయినటువంటి జీవితాలను కట్టేదే, తిరిగి మన యొక్క జీవితంలో ఆయన కృపను విస్తరింపచేసేదే. అది దేవుని స్వభావం. సాతాను స్వభావము ఎప్పుడు కూడా నాశనం చేసేదే, ఎప్పుడు కూడా పడగొట్టేదే, ఎప్పుడు కూడా మోసం చేసేదే, ఎప్పుడు కూడా శాపానికి లాగేదే. ఇది సాతాను యొక్క స్వభావం. ఇప్పుడు మానవుని యొక్క స్వభావం ఎలా ఉంటుంది అని అంటే, దేవునికి లోబడినటువంటి సమయంలో వారిలో దేవుని యొక్క స్వభావము బలంగా పనిచేస్తుంది. మరి దురాశ ద్వారా లోకానికి పాపానికి లొంగినటువంటి సమయంలో సాతాను యొక్క స్వభావం వారిలో పనిచేస్తుంది. వాస్తవంగా దేవుడు మనల్ని సృష్టించినప్పుడు 3 భాగాలు కలిసినటువంటి వారుగా మనం ఉంటున్నాం. ఆత్మ, ప్రాణము, శరీరం. ఆత్మలో దేవునితో పాపం వల్ల దూరమయ్యాం. అదే ఆత్మలో పరిశుద్ధాత్మని వలన యేసయ్య రక్తంతో తిరిగి జన్మించాం. కాబట్టి ఆత్మలో ఎలా ఉంటున్నామంటే నీతియు యథార్థమైనటువంటి భక్తి కలిగినటువంటి నవీన స్వభావాన్ని మనం కలిగి ఉంటున్నాం.